Namaste, welcome to Special Focus. పేదలకు ఉచితంగా ఆధునిక వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే పూర్తి మార్గదర్శకాలు ఈ నెల 18న వెల్లడి కానున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కార్డుపై 5 నుంచి 10 లక్షల వరకు వైద్య ఖర్చులకు ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని 1.42 కోట్ల కార్డు హోల్డర్లకు కొత్తగా కార్డులు జారీ చేయనున్నారు. అయితే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పేదలకు మేలు చేస్తున్నా నిధులు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. బిల్లులు పెంచి పేషెంట్లకు తెలియకుండా ఆసుపత్రి వర్గాలే బిల్లులు ఎక్కువగా వేసే ఛాన్స్ ఉంది. దీంతో ఈ బిల్లుల నియంత్రణకు ఓ కమిటీ వేయాలని ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రావాల్సిందని ప్రైవేట్ ఆసుపత్రులు సైతం చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో పేదలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? దీనిపై పేదలు ఏమంటున్నారు? మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోయే వేళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొన్న కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ యొక్క జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాం. మరికొంతమంది పేషెంట్ తాలూకు బంధువులు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓ పక్కనే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచామంటున్నారు. దీని మీద మీరేమంటారు? అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఈ 25 లక్షల రూపాయలు చేసే కంటే ప్రభుత్వ ఆసుపత్రులు మరి పిహెచ్సి సెంటర్లు కానివ్వండి, సిహెచ్సి సెంటర్లు కానివ్వండి, అలాగే ప్రభుత్వ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఈ అన్నిటిని ప్రోత్సహిస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ సామాన్యుడు ఓ జబ్బు ఏంటి అని తెలుసుకోవటానికి సుమారు అతను వ్యయ ప్రయాసాలు కూర్చి 50,000 కాడి నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయిన తర్వాత ఫలానా మీకు జబ్బు క్యాన్సర్ అని వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి 1,00,000 రూపాయలు అయిపోతుంది. ఈ లోపల వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి రావడానికి వెళ్ళడానికి కాకుండా వీళ్ళు శ్రమపడి ఎక్కడికక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోని పిహెచ్సి సెంటర్ ఉంది, సిహెచ్సి సెంటర్ ఉంది. మరి ఈ సెంటర్లో ఇలాంటి క్లినిక్లుకి వీళ్ళు బలోపేతం చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రోత్సహించే పద్ధతిలోనే ఉంది తప్ప సామాన్యుడికి ఏమాత్రం ఇది
అందుబాటు అని చెప్పి నేను భావిస్తలేదు. ఎందుకంటే అంటే ప్రధానంగా చూసుకుంటే గనక నిరుపేదలకి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం అంటున్నారు. అంటే ఈ కార్పొరేట్ స్థాయిలోనే ఇక్కడ వైద్యం జరుగుతుంది అంటారా? కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ ఏం వైద్యం జరగట్లేదండి. మామూలుగా ఇది వీడు నిర్ధారణ చేసుకోవడానికి వాడి జీతం 6,000 అయితే వీడు 2 సంవత్సరాల జీతం ఖర్చు పెట్టిన తర్వాత వీడికి ఫలానా జబ్బు అని నిర్ధారణ అవుతుందండి. ఈ లోపల సగం జబ్బు ముదిరిపోద్దండి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి పెట్టి అది క్యాన్సరో, అది ఫలానా ఎయిడ్స్, ఫలానా తలసేమియా ఇలాంటి పరిస్థితుల్లో బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే ఓ పక్కనే ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొందిన రోగులకి ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది మటుకు డబ్బులు బకాయి ఉన్నాయని చెప్పి చాలా హాస్పిటల్స్ ఇప్పటికే ఆందోళన చేపట్టడం జరుగుతుంది, కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మళ్ళీ దాన్ని 25 లక్షలు చేయడం ఎంతవరకు జనాలు నమ్మొచ్చు అంటారు? ఇప్పటి వరకు జరిగిన వైద్యానికి బిల్లులు చెల్లిస్తే వారి 25 లక్షలు అక్కర్లేదని 10 లక్షలు చెప్తే సరిపోదు. ఇప్పటి వరకు చాలా హాస్పిటల్లోని బిల్లులు చెల్లించక వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మేము మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు అని చేస్తే మళ్ళీ ఇంకో హాస్పిటల్ తిరిగి వాళ్ళ నానాయాతన పడి నానా హింస పడుతున్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్ తాలూకు బంధువులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షల నుంచి 25 లక్షలకి ఆరోగ్యశ్రీ పెంచింది, దీని మీద మీరు ఏమంటారు? మంచిదండి. పేదలు 5 లక్షలకు మించి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 25 లక్షల వరకు పెంచడం వల్ల వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద రోగాలు వచ్చినా వాళ్ళు చేయించుకోవడానికి అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్లో బాగుంటుంది, మంచిగానే చేస్తున్నారు. 25 లాక్స్ వరకు బాగుంటుందండి. అంటే ఇప్పుడు పేదలకి ఉచిత వైద్యం పేరుతో ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్నే ప్రోత్సహిస్తున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ జరుగుతోంది, దాని మీద మీరు ఏమంటారు? అంటే ఈ ప్రత్యేకమైన హాస్పిటల్స్ అంటే క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవంటే గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు, అందుబాటులో లేదు. ఈ చికిత్స కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది కాబట్టి ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు ఇక్కడే చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఇక్కడ చేయించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఆరోగ్య మిత్ర ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఏమో చెప్పండి, ఇప్పటికి ఎంతమంది వరకు ఈ ఆరోగ్యశ్రీలో పేషెంట్లు జాయిన్ అయి ఉంటారు? మీరు ఎంతమంది వరకు అప్రూవల్స్ ఇచ్చి ఉంటారు? ఇక్కడ ప్రత్యేకంగా నెలకు వచ్చేసి 2,000 పైన అప్రూవల్స్ జరుగుతూ ఉంటాయండి. 2,000 పైగానే ప్రీ ఆథ్ అప్రూవల్స్ అని పెడతా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకంగా ఓన్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ హాస్పిటల్లో చూస్తారు. ప్రత్యేకంగా ఇది ఆరోగ్యశ్రీ మీదనే చేస్తారు. ఇప్పటి వరకు 5 లక్షల వరకు ఉండే కార్డు మన ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు ఇప్పటి నుంచి 25 లక్షలకు పెంచడం చాలా సంతోషకరంగా ఉంది. ఓ పక్కనే ప్రభుత్వ ఆసుపత్రులని ప్రోత్సహించడం మానేసి ప్రైవేటు హాస్పిటల్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క 25 లక్షలకి పెంపు అనేది ఎంతవరకు సమంజసం అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం ఆరోగ్యశ్రీ 5 లక్షలు పెంచడం వల్ల ఈ యొక్క నిరుపేద ప్రజలకి మరింత మెరుగైన వైద్యం అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ఈ యొక్క ఖర్చు తగ్గుతుందని చెప్పి అభిప్రాయాలని వ్యక్తం చేస్తారు. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆరోగ్యశ్రీ పెంపు వల్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో రామాంజనేయరావు, బీఆర్కే న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడంపై ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి, పేదలు కూడా ఏమంటున్నారు? మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. నిన్న జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉన్నటువంటి పరిమితిని దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు కూడా చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో పేదల పక్షపాతి ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. మనం తాజాగా చూస్తున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొన్ని హాస్పిటల్స్లో ఎక్కడికన్నా వెళ్తే దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదు అంటూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ప్రభుత్వానికి కూడా ఆరోపణలు రావడం జరిగింది. దాన్ని కఠినతరం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రధానంగా అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి పరిమితిని 25 లక్షల రూపాయలు చేయడము ఏంటనే దాని మీద ఒకసారి మనం విశ్లేషణ చేస్తే ఇది పేదలకు చాలా ఉపయోగకరంగానే ఉంటుందంటూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్స్ రకరకాల ఇబ్బందులతో ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వాస్తవ పరిస్థితి ఏంటి, అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పేషెంట్ ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నారాయణ భీమన్సూరు బజార్కి వచ్చి ఇంటికి పోయేటప్పుడు యాక్సిడెంట్ అయింది. లాడ్ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చినారు. నేను స్పృహ పడిపోయినా మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకుని ఇమ్మీడియట్లో ఆపరేషన్ చేసినారు. చేసి మళ్ళీ రాడ్లు పెట్టినారు పైన. మళ్ళీ
మళ్ళీ 20 రోజులు ఉన్నా మళ్ళీ రాడ్లు తీసేసినారు. మళ్ళీ ఒక 20 రోజులు ఉంది. మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఆ రాడ్ తీసేసి మూడోసారి ఇప్పుడు ఆపరేషన్ చేసినారు సార్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల మాకు బాగుండదు సార్. మొత్తం ఆరోగ్యశ్రీ అవును సార్, మొత్తం ఆరోగ్యశ్రీ ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టలేదు సార్. ఇక్కడనే చేసుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉన్నది సార్. ధన్యవాదాలు సార్. ఏంటి మరి ఇప్పుడు 25 లక్షల రూపాయలు పెంచారు, మీతో పాటు మీ కుటుంబానికి కూడా ఏదైనా సమస్య ఉంటే తీసుకొచ్చి చేసుకునేదానికి బాగా ఈజీగా ఉంది సార్. ఓకే. మంచి ఇది సార్, ఇది పెట్టిన దానికి ధన్యవాదాలు సార్. ఇది నారాయణవనం అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఒక పేషెంట్ ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి కాస్త ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చి పేషెంట్గా ఇక్కడ వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడుతూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక పేషెంట్తో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? తిరుపతి సార్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాను. ఏంటి మీకు సమస్య? కాలు అది బెనికింది, అది దానికి ఆపరేషన్ సార్ చెప్పారు. ఆపరేషన్ చెప్పేసి నీట్గా అయిపోతున్నా. నిన్న చేశారు. ఇది ఉంది సార్. అంటే మీరు అంటే ఇక్కడికి వచ్చారు మరి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఓకే, డబ్బులు ఏమైనా కట్టించుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు? ఏం చేయలేదు సార్. మీరు చేతి నుంచి ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు? డబ్బు ఖర్చు పెట్టలేదు. ఓకే, నేరుగా వచ్చిన వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి నేరుగా వచ్చాను. ఆ రోజు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సార్. మరుసటి రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మళ్ళీ మొత్తం ఎంటర్ చేసే కొంతకి సార్ వాళ్ళు ఎంటర్ చేసి బెడ్ ఇచ్చేచ్చారు. వెంటనే చేయించారు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలని చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? మీ కండిషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏం లేదు సార్, ఇంకా 10 రోజులు ఉండాలన్నారు ఇక్కడే. ఇది చూసిన తర్వాత ఇంటికి పంపిస్తున్నారు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చెకప్ చేసుకుని మళ్ళీ పంపిస్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఏదో 5 లక్షల రూపాయల వరకు గతంలో పెట్టారు. మరి ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే మీతో అంటే ఒకవేళ ఏదైనా సరే ఇంట్లో సమస్యలు ఉంటే వీళ్ళకందరికీ కూడా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తే 25 లక్షల రూపాయలు అందరికీ వర్తించే రకంగా ఆ డబ్బును పెంచడం జరిగింది పరిమితిని. మరి ఏమనిపిస్తుంది మీకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? చాలా మంచి విషయం కదా సార్. అది ఒకరికి ఏదైనప్పుడు అందరికీ కలిసి వస్తుంది కదా. ఓకే, ఇది ఇక్కడ చాలా ఒకరిద్దరు పేషెంట్తో మనం మాట్లాడితే చూసాం. ఇంకొకరు అమ్మా, ఎక్కడమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సరస్వతి కండి. సరస్వతి, తిరుపతేనా? తిరుపతి పక్కన సార్. ఏం సమస్య? ఏ సమస్యతో వచ్చారు? ఎవరికి ఏమి ఇబ్బంది? మా ఇంటి ఆయన ముక్కులో సార్ శ్వాస రాకుండా. ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు? మేము వచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. అంతా ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది? బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇట్లా ఇబ్బందులు పడడం ఏమైనా చేస్తారా? ఏం లేదు సార్. ఓకే, బాగా చూస్తాం. ఇంకా ఎన్ని రోజులు ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్ ఇక్కడ? ఇంకా చెప్పలేదు సార్. ఓకే, ఇక్కడ మనం ఇంకో కొంతమంది పేషెంట్స్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలుకి ఇవాళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునింది? వీళ్ళు పేదలు చాలామంది మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ హాస్పిటల్కి సంబంధించి రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? ఏ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేస్తూ ఉంటారు? ఎందుకంటే ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో అంటే ఎక్కువగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, ఇది ఆరోగ్యశ్రీ వర్తించదు, ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. మరి మీరేం చెప్తారు? ఈ హాస్పిటల్ ఎటువంటి ట్రీట్మెంట్ పేదలకు ఇస్తున్నారు? ఈ రమాదేవి హాస్పిటల్ తిరుపతి నందు మాకు రోజు సుమారున ఓపీ బేసిస్లో 200 పేషెంట్స్ మందుకు వస్తారు. వాళ్ళందరూ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఉంటారు. 4 జిల్లాల చుట్టూ నుంచి వస్తుంటారు. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ ప్రైమరీ కంప్లైంట్స్ అన్నీ తీసుకొని మా దగ్గర ఒక 4 క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ వాళ్ళు ఏ సమస్యతో వచ్చారు, వాళ్ళు దేని కింద పడతారని నిర్ధారించేసుకొని మనం దాని ప్రకారంగా పేషెంట్ అటెండర్స్కి కౌన్సిల్ చేసుకొని వాళ్ళ అటెండర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళు కౌన్సిల్ చేసి మనం అడ్మిట్ చేయడం జరుగుతుంటుంది. ఖచ్చితంగా రోజుకి 20 సర్జరీల వరకు జరుగుతుంటుంది ఆరోగ్యశ్రీలోనే. పేషెంట్స్కి సంబంధించి హాస్పిటల్కి వచ్చిన వెంటనే చాలా హాస్పిటల్స్లో వాళ్ళని చాలా రకాల ఇబ్బందులు పెడుతుంటారు. కనీసం లోపలికి కూడా తీసుకురారు. మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తే తీసుకుంటాం, లేదంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు. అలాంటిది చాలా దారుణం. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా? ఇక్కడ మాకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా ఎక్కువ పేషెంట్స్ కొరకే ఎక్కువ పనిచేస్తుంటాము. ఇక్కడ అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్తో పాటు మంచి క్వాలిటీ ఫుడ్, ప్రతిరోజు ఒక గుడ్డు, పండు అన్నీ కూడా సౌకర్యిస్తుంటాము. పేషెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు అడ్మిట్ అయితే మనకు ఆరోగ్యశ్రీ ఉచితంగా వస్తుంది. కానీ ఇక్కడ మన ఓపీలో కూడా ఫ్రీగానే చూసుకొని మనం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ వరకు మనం ఉచితంగానే చేస్తున్నాము. ఎక్కువగా ఈ బిల్స్కి సంబంధించి అంటే హాస్పిటల్స్కు మీరు పేషెంట్స్ చూస్తున్నారు, ఓకే అన్నీ చెప్తున్నారు.
మీ యాజమాన్యానికి కావచ్చు ఈ బిల్స్కి సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్దగా డబ్బులు అంటే త్వరగా రావనేది ఒకటువంటి ప్రధాన ఆరోపణలు చాలా హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి. దానిపైన ఏమైనా మీకు ఐడియా ఉందా? మనకి పేషెంట్ వచ్చాక మనం అడ్మిట్ చేసుకున్నాం, ఈ సమస్యని ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసుకుంటాం. అప్పుడు మనము కంప్యూటర్లో మొత్తం పేషెంట్ డీటెయిల్స్ పెడితే వాళ్ళు అవన్నీ పరిశీలించి ట్రస్ట్ డాక్టర్లు వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు. వన్స్ అప్రూవల్ ఇచ్చారు అంటే మనకి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు. అది ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ మన ఓపికతో ఉండి మన గవర్నమెంట్ మీద నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చిన కేసెస్కి మాత్రం డబ్బులు వస్తాయి. వాటికి మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత ఫాలో అప్ కూడా మనం పెడతాం. ఫాలో అప్ అవన్నీ వాళ్ళు నిర్ధారించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ట్రీట్మెంట్ బాగా జరిగిందని నిర్ధారిస్తే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు అనేవి హాస్పిటల్కి వేస్తారు. ఆ ఇబ్బంది అయితే మేము ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. మేము ఓపికతో ఉంటాము, అన్నీ చేస్తుంటాం కాబట్టి 2 నెలలకు 3 నెలలు ఖచ్చితంగా పేషెంట్ డబ్బులు కాస్త ఖచ్చితంగా వస్తాయి. ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ పేషెంట్స్ వాళ్ళు చెప్తుంది ఏరా అంటే ఇప్పుడు గతంలో 5 లక్షల రూపాయలకు ఉన్నటువంటి పరిమితిని దాదాపు 25 లక్షల రూపాయలు చేసిన నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి, యాక్సిడెంట్స్ అని ఇట్లా రకరకాల సమస్యలు జబ్బులతో ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చేరుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఒక మంచి కార్యక్రమంగానే వీళ్ళు భావిస్తున్నారు. అయితే దీన్ని అమలు చేసే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా దుర్వినియోగం చెందకుండా, ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. అంటే రకరకాల బిల్స్ వేసి లేదంటే రకరకాల పేషెంట్స్ని ఇబ్బంది పెట్టి అంటే రకరకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివి జరగకుండా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్లాలంటూ కూడా అవసరం ఉందని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. పేద ప్రజల ఆరోగ్య ప్రదాయని ఆరోగ్యశ్రీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డు అటాచ్ చేస్తూ ఒక కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిన్న జరిగినటువంటి కేబినెట్లో ఏకంగా ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచినట్లుగా మంత్రివర్గం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపు మరి 2 రోజులు అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి కొత్తగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులకు పంపిణీ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచడం పట్ల జనాలు ఏమనుకుంటున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి జేబీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది అంటే డాక్టర్లు ఉన్నారు, తర్వాత పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈరోజు 25 లక్షలు పెంచడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి? మొదటిగా 5 లక్షలు ఉండింది, దాని నుంచి ఇప్పుడు 25 లక్షలకు వచ్చిందంటే మాకు చాలా గౌరవంగా ఉంది. మా కుటుంబంలో పెద్ద ముసలోళ్లకు బయట చూపించాలా, ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే 5 లక్షల అట్లా అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మాకు బాగానే చేస్తున్నారు, వైద్యం అందుతుంది. దాంట్లో ఇంకా ఎన్ని వస్తాయో ఇంకా తెలియకుండా ఉంది. కానీ ఎన్ని జబ్బులు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో అనేది మాకు తెలియదు. కానీ జగనన్న మాత్రము 25 లక్షలు చేసినంటే మాకు చాలా మంచిదే. మా పేషెంట్లు కూడా చాలా మంది కూడా ఇంతవరకు కూడా చూపించుకునే వాళ్ళు కూడా బాగా వైద్యం అందుతుంది అంటూ చెప్తున్నారు. ఇప్పుడు మరి మేము కూడా సార్ దగ్గరికి వచ్చి ఆరోగ్యశ్రీ కిందనే ఆపరేషన్ చేయించుకున్నాము. ఆయన తరపున కూడా మాకు చాలా న్యాయం అయింది. సార్ కూడా చెప్పాడు మాకు ఇంకా జగనన్న 25 లక్షలు ఇప్పుడు వస్తుంది, ఇంకా తుంటి మార్పిడి కూడా ఇచ్చాడు, ఇంకా టీకేఆర్ ఏమన్నా ఇస్తారని మేము ఆశపడుతున్నాము. ఇది మాకు చాలా మేలైన సహాయం చేశారు జగనన్నకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. అంటే గతంలో కంటే ఇప్పుడు కొత్తగా కొన్ని వ్యాధులు అలాగే చేయాల్సినటువంటి విషయాలు కూడా దీంట్లో జోడించారు. ఈ విషయాల మీద తుంటి మార్పిడి అంటే రకరకాలుగా పెద్దగా ఉన్నటువంటి రోగాలు కూడా ఈ 25 లక్షల్లో భాగంగా చేరుస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటున్నారు. మీరు చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షలు పెంచడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఉచిత ఆరోగ్యశ్రీ పథకము ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు ప్రకటించారు. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూసినానని చెప్పి ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ 5 లక్షలు గతంలో ఉన్నది. మా అబ్బాయి మా అన్న కొడుకు ముద్దునూరు దగ్గర తిమ్మాపురం గ్రామం నుంచి నేను కడపకు తీసుకొని రావడం జరిగింది. అరవింద్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి, అతను అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పి సిటీ స్కానింగ్లో ఇది ఖచ్చితంగా చేయాలా రాత్రి లోపల అని చెప్పి చెప్పడం జరిగింది. కడపలో 4-5 హాస్పిటల్లో, ఓల్స్టిక్ హాస్పిటల్, సన్ రైజ్ హాస్పిటల్, 5-6 రకాల హాస్పిటల్ తిరగడం జరిగింది. అపెండిక్స్ దానికి సంబంధించినటువంటి జబ్బుకు గవర్నమెంట్ ద్వారా 18,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆ లెక్క మాకు గిట్టుబాటు కాదు, మేము చేయమని చెప్పి
అన్ని హాస్పిటల్ దగ్గర పోతే ఆ మాట చెప్పడం జరిగింది. ఓల్స్టిక్ హాస్పిటల్లో 50,000 అడిగారు అపెండిక్స్కు. సన్ రైజ్ హాస్పిటల్లో 40,000 రూపాయలు అడిగారు. మిగతా హాస్పిటల్లో కూడా ఇదే పద్ధతిలో అడగడం జరిగింది. వాళ్ళు సామాన్య పేదలు అంత డబ్బులు పెట్టి చేసుకోలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకొక డాక్టరు మానవతా దృక్పథంతో 25,000 రూపాయలతో ఒక డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఏమో ఉచిత ఆరోగ్యశ్రీ అని అనేక రకాల 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇప్పుడేమో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అని ఇప్పుడు 25 లక్షలు ఇస్తామంటున్నారు. మరి అపెండిక్స్కు ఇన్ని హాస్పిటల్లో తిరిగినా కూడా అపెండిక్స్కు చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా స్వయంగా మా భార్య గర్భసంచి సంబంధించినటువంటి సమస్య వస్తే దానికి కూడా మాకు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏమో ఒక పక్క చెప్తా ఉంది, కానీ ఇప్పుడు 25 లక్షల రూపాయలు అంటున్నారు. ఏ జబ్బుకు ఏ హాస్పిటల్లో ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఇంత ఇవాళ దీనికి ఇంత తీసుకుంటామని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు. అట్లే విధంగా ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయో మేము ఆ జబ్బుకు మాకు గిట్టుబాటు కాదు, ఆ డబ్బు 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, మేము చేయలేమని చెప్పి చాలా మంది డాక్టర్లు కడప నగరంలో అంటున్నారు. ఇకనైనా ఆ క్షేత్రస్థాయిలో ఇప్పుడు పెంచినటువంటి 25 లక్షల రూపాయల డబ్బు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కుటుంబంలో ఎంతమందికి వయసుతో భేదం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.